విశ్వాస్ కుమార్ రమేష్, రువాంగ్ సాక్ లోయ్ చుసాక్ ఈ ఇద్దరు 11A సీటులో ఉండి మరణం నుంచి తప్పించుకున్నారు. ఈ సీటు వెనుక రహస్యం ఏంటి? ఈ 11A సీటు మిస్టరీ ఏంటి? జూన్ 12, 2025 అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 బోయింగ్ 787-28 డ్రీమ్ లైనర్ లండన్ గాట్విక్ కు బయలుదేరింది. విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, మొత్తం 242 మంది ఉన్నారు. టేకాఫ్ అయిన 33 సెకండ్లలోనే భారీ శబ్దం. విమానం అదుపు తప్పి సమీపంలోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కూలిపోయింది. ఒక్కసారిగా మంటలు ఆకాశాన్ని తాకాయి. 241 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఆ మంటల నుంచి బయటపడ్డాడు. అతనే విశ్వాస్ కుమార్ రమేష్, 40 ఏళ్ల భారత సంతతి బ్రిటిష్ పౌరుడు. అతను కూర్చున్న సీట్ నెంబర్ 11A. విశ్వాస్ తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ తో కలిసి భారత్లో కుటుంబాన్ని కలిసేందుకు వచ్చాడు. దియూ ట్రిప్ ముగించుకొని లండన్ కు తిరిగి వెళ్తున్నాడు. అజయ్ వేరే సీట్లో కూర్చున్నాడు. ప్రమాదంలో చనిపోయాడు. విశ్వాస్ ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకుంటూ టేకాఫ్ అయిన 30 సెకండ్లలో భారీ శబ్దం వినిపించింది. విమానం కూలిపోయింది. చుట్టూ శవాలు, మంటలు. నేను సీట్ బెల్ట్ తీసి నా ముందు విరిగిపోయిన ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ను చూశాను. ఒక చిన్న గ్యాప్ కనిపించింది. నేను పరిగెత్తాను అని చెప్పాడు. అతని సీట్ నెంబర్ 11A. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర బిజినెస్ క్లాస్ వెనుక ఉండటం వల్ల అతనికి బయటపడే అవకాశం లభించిందని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు కాలాన్ని 27 ఏళ్ల వెనక్కి తీసుకువెళ్దాం. డిసెంబర్ 11, 1998 దక్షిణ థాయిలాండ్ ప్రాంతం. థాయ్ ఎయిర్వేస్ ఫ్లైట్ TG-261 బ్యాంకాక్ నుంచి సూరత్ తానీకి వెళ్తూ ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి బురద పొలాల్లో కూలిపోయింది. 146 మంది ప్రయాణికుల్లో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో 45 మంది బయటపడ్డారు. వారిలో ఒకడు 20 ఏళ్ల థాయ్ నటుడు, గాయకుడు రువాంగ్ సాక్ లోయ్ చుసాక్. ఆశ్చర్యం ఏమిటంటే అతను కూడా 11A సీట్లోనే కూర్చున్నాడు. రువాంగ్ సాక్ ఆ ప్రమాదం నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చాడు. 2025లో విశ్వాస్ కుమార్ రమేష్ 11A సీట్లో బయటపడిన వార్త తెలిసినప్పుడు రువాంగ్ సాక్ తన సోషల్ మీడియాలో ఇలా రాశాడు. ఈ వార్త విని నాకు ఒళ్ళు గొగరు పొడిచింది. 27 ఏళ్ల క్రితం నేను కూడా 11A సీటులో ఉండి బయటపడ్డాను. ఆ ప్రమాదం తర్వాత అతను దాదాపు 10 ఏళ్ల పాటు విమానం ఎక్కలేదు. ఆ ఘటనను పునర్జన్మలా భావించాడు. అసలు 11A సీటులో ఏం మాయ ఉంది? ఈ సీటు ఎందుకు ఇద్దరి ప్రాణాలను కాపాడింది? నిపుణుల అభిప్రాయం ప్రకారం 11A సీటు సాధారణంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉంటుంది. బోయింగ్ 787 లాంటి విమానాల్లో ఈ సీటు ఎకానమీ సెక్షన్ మొదటి వరుసలో, బిజినెస్ క్లాస్ వెనుక ఉంటుంది. దీని ముందు సీట్లు లేకపోవడం వల్ల ప్రమాద సమయంలో ఎక్కువ స్పేస్ లభిస్తుంది. ప్రమాదంలో డోర్ విరిగితే ఈ సీట్లో ఉన్నవాళ్లు త్వరగా బయటకు రావచ్చు. విశ్వాస్, రువాంగ్ సాక్ ఇద్దరూ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. కానీ ఈ రెండు సంఘటనలు ఒకే సీటు నెంబర్తో జరగటం నిజంగా ఆశ్చర్యం. సోషల్ మీడియాలో కొందరు దీన్ని లక్కీ సీటు అంటున్నారు. మరికొందరు డివైన్ ఇంటర్వెన్షన్ అని పిలుస్తున్నారు. 11A సీటు ఒక సాధారణ నెంబర్ కాదు, ఒక రహస్యం, ఒక అద్భుతం. 2 భిన్నమైన ప్రమాదాలు, 2 దశాబ్దాల వ్యవధి, ఇద్దరు వ్యక్తులు, కానీ ఒకే సీటు వారి ప్రాణాలను కాపాడింది. ఇది అదృష్టమా, డిజైన్ యొక్క ప్రత్యేకత, లేక విధి రాసిన రహస్యమా? మీరు ఈ 11A సీటు గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి.